చూసారు కదా హౌరా బ్రిడ్జి చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు దాని దగ్గర నుంచి మనం బడా మార్కెట్ వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. చాలా మంది కష్టపడ్డానికే కదా సార్ ఈ జానుడి పొట్ట మనకి దేనుకున్నది. ఏదో పని చేసుకుంటూ రూపాయి డబ్బులు సంపాదించడానికే కదా. అలాగా పరుగు నడక మన జీవితం అంతా అదే. పోతూ పోతూ బ్రిటిష్ మనకి ఇచ్చిపోయారు. ఎలా ఉంది, బాగుందా? చూసారా, అందరూ కష్టపడమే ఏదో రకంగా ₹1 ₹2 చెయ్యాలి అనే తపన తాపత్రయం అందరికీ ఉంది. చూసారా ఎలా గుర్రం మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ ఐటమ్స్. చూసారు కదా, ఏదైనా ₹100, ఏదైనా ₹100. చూసారు అది ₹10 ఏదైనా. సో ఏదైనా ₹10. ఇతను చూడండి, ఎవరు లేక అనాథంగా పడుతున్నారు. సర్లే, చూడండి హౌరా బ్రిడ్జి, కలకత్తా హౌరా బ్రిడ్జి చేసేలాగా అప్పు. చూడండి షాపులు. ఇక్కడ ఫేమస్ ఫ్రూట్స్ అనమాట ఇది. ఇదేంటో చూద్దాం. ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటది. జాంకాయలు, దుంపలు, అరటిపళ్ళు బాగా పాడైతుంది. షూస్ అండి, ఇవన్నీ షూస్. కోట్లు ఇవి ఎంతో తెలీదు, పెట్టాడు. నేను ఒక్కడనే వచ్చాను, అందుకే ఎవరికి రేట్ అడగడం లేదు. అడిగామంటే కొనమంటాడు. అన్ని కొనుక్కుంటూ పోతే నేను ఒక లారీ బుక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, చూడండి కలకత్తా హౌరా బ్రిడ్జి చాలా బాగుంది. బాగుంది కదా. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ట్యాక్సీలు, ఊబర్లు అన్ని. ఇంకా బస్సులు చూసారా, అది అంత పాతగా ఉంది, అయినా అది అలా వాడుతూనే ఉన్నారు. ఈ బస్సు చూసారా, ఇంకా మన ఆంధ్రాలో ఇంకా కొత్త కొత్త బస్సులు పెట్టినప్పుడు కూడా మనం ఇబ్బంది ఫీల్ అవుతాం. ఏంటి ఇలాంటి డొక్కు బస్సులు పెట్టారని. ఇక్కడ బస్సులు చూడండి ఎప్పుడెప్పుడు. ఈ ట్యాక్సీ చూడండి, అప్పుడు ఇది చూడండి, ఈ ట్యాక్సీలు చూడండి. చూడండి హౌరా బ్రిడ్జి చూడండి ఎంత గట్టిగా ఎలా కట్టారో కన్స్ట్రక్షన్. ఇది చూడండి గంగా నది. ఇది గంగా నది అండి. బెలూన్స్ అంట. సో ఫ్రెండ్స్, ఈ లోపల నుంచి మనం వెళ్ళకూడదు. వెళ్ళామంటే చేసేస్తాడు. అందుకు మనం వాటర్ మీద నుంచి వెళ్ళకూడదని నేను ఇక్కడ ఉన్నాను. సో చూడండి ఎంత ఫ్లైఓవర్ ఉందో అంతా నేను నడిస్తే మీకు చూపిస్తాను. సో మిస్ కాకుండా చూడండి. చూసారు కదా అందరూ. జీవితం బతకాలి, ఏదో రకంగా రూపాయి సంపాదించాలి. ఎవరికి నచ్చినట్లుగా, ఎవడు మైండ్ ఎలా ఉంటుందో ఆ విధంగా వాడికి నచ్చినట్లుగా వాడు, ఎవరికి నచ్చినట్లు వాడు వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని అయితే సాగిస్తున్నారు. అధిక జనాభా. ఇటువైపు అయితే గంగా నది ఉంది, అదే అటువైపు నా ఫింగర్ చూశారు కదా, అటువైపు అయితే కాళికామాత టెంపుల్ అటువైపే ఉంది. అక్కడికి వెళ్ళాలంటే కిందకి దిగాలి, పడవెక్కాలి బోటు ఎక్కి. అక్కడ మనం అమ్మవారిని, అదే కాళికామాతని మనం దర్శించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా హౌరా బ్రిడ్జి, కలకత్తా హౌరా బ్రిడ్జి. ఇలా నడిచి నడిచి ఎవరు మీకు చూపించరు. రన్నింగ్ కామెంటరీ. ఇంకా నేను చూసారా బస్సు ఎలా ఉందో. స్కూటీలు, ఇక్కడ సైకిల్ ఎక్కువ వాడతారండి. ఇక్కడ ఎక్కువ శాతం సైకిల్, బైకులు మీడియంగా ఉంటాయి. చూసారా పరుగులు చేస్తున్నారు.
సో ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరూ అయితే చూడండి. ఎడిటింగ్ అయితే చేయను, లైవ్ చూపిస్తాను మీకు. ఎడిటింగ్ అయితే చేయను, లైవ్లోనే ఉంటుంది. ఏ యాప్ కూడా వాడకుండా నేను ఎలా తీసానో అలానే అప్లోడ్ చేస్తాను. మీరు చూడండి. ఇప్పుడు వాయిస్ కూడా నడుస్తూనే ఇస్తున్నాను, అదే కంటిన్యూగా ఇస్తుంటాను. లైవ్ కావాలి కదా, ఎడిటింగ్ చేసి ఆ వాయిస్ని ఇంకా పెద్దగా చేయడం నాకు తెలీదు. నేనేంటో అదే చూపిస్తా. అదే ఈ వెక్కి ఉన్న ఇదనమాట. చూసారు కదా, అది గంగా నది. బాగుందా? చూసారా? మీకోసం నడుస్తూనే ఉన్నాను. చూసారా ఎంత డొక్కు బస్సు, ఇంకా నడుపుతున్నారు. అదనమాట, అంత జాగ్రత్త ఇక్కడ. చూసారు, ఇది డొక్కే. ఇది కొంచెం మన బస్సుల్లో ఉన్నాయి, బాగానే ఉంది. మనం ఇంత చేసినప్పుడు కూడా మనకి ఇంకా నష్టం లేదు మన ఆంధ్రాలోని. సో కలకత్తా బెస్ట్, బాగానే ఉంది, అందరికీ ఫ్రీడమ్ ఉంది. పాతవన్నీ ఇక్కడ చూస్తున్నాం మనం. మన దగ్గర అయ్యిందా, దసరా వస్తే చాలు అమ్మేస్తాం, కొత్త తీసేసుకుంటాం. కార్ అయినా, బైక్ అయినా, స్కూటీ అయినా, ఏదైనా. ఇక్కడ అలా కాదు, దాంతో తృప్తి చెందుతారు జనాలు. ఇక్కడ మైండ్ సెట్, డబ్బులు చాలా జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకుంటారు. ఎలా పడితే అలా ఖర్చు పెట్టరని నాకైతే ఇక్కడ మనుషులు చూస్తుంటే అర్థమవుతుంది. ఎక్కువ దీనికి పోరు. చూసారు, అది అంటే ఎక్కువ ఆర్భాటానికి దేనికి పోరు. సో ఫ్రెండ్స్, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, దానికి ఇక్కడ ఎవరు తెలుగు మాట్లాడరు. సో వాళ్ళకి తెలిసిపోతుంటది వీడెవరు, ఇది ఏ రాష్ట్రం, ఏంటి అని మొత్తం వాళ్ళకి తెలుసు. కానీ మనం తెలిసినా, నాకున్న బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది, నాకున్నారు. ఫోన్ చేస్తా వస్తారు సేవ్ చేయడానికి, అందుకే నేను వచ్చాను ఇక్కడికి. చూసారు కదా. సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసారు కదా. కలకత్తా హౌరా బ్రిడ్జిని మాటలతో నడిచి మీకు చూపించాను. అక్కడ వెహికల్స్ ఎలా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఇది వాక్వే, ఇందులోనే రూల్గా నడాలి. అందులో నడిస్తే ఏదైనా జరగచ్చు. రూల్స్ కదండి, అందుకు నేను భయపడి అందులో నడలేదు. అక్కడ నడిస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఎందుకని బయలుకి నడలేదు. స్తంభాలు చూసారా ఎలా ఉన్నాయో, ఎంత స్ట్రాంగ్. అది తుఫాను కాదు, దాంట్లో నుంచి ఏది వచ్చినా కానీ ఏం జరగదు. సో ఫ్రెండ్స్, మడత కాజాలు, అదేంటో కూరగాయ అంట, మజ్జిగ. చూసారు కదా, ఎవరు బాధ వారిది. ఏదో రకంగా రోడ్ల సంపాది. చూసారా, మనందరం డబ్బుల కోసం చూస్తారు. ఇతనైతే ఏదో రూపాయి దొరికిందా, భోజనం చేసామా అంటే అలానే చూస్తారు. ఇదంతా మార్కెట్, పువ్వుల మార్కెట్. చూడండి ఫ్రెండ్స్, దాని అమ్మ, అవి పువ్వులా ఇంకేంట? ఇన్ని పువ్వులు మీరు ఎక్కడైనా చూసారా? కలకత్తా బడా మార్కెట్ అండ్ బిగ్జీ ఫైబర్ ఉంది కదా, అక్కడే చూస్తున్నారు. ఇదంతా హోల్సేల్ షాప్ అండి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో అయితే ఇవి వెళ్తాయి. ఇది నాకు తెలిసి కేజీ 10 రూపాయలు, 20 రూపాయలు, అంతకు నుంచి ఎక్కువ ఉండదు. ఆ రేంజ్ లో అయితే ఉంటది. చూసారు కదా, ఎటు చూసినా పువ్వులే. చూడండి ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా. సో ఎండ్ అయిపోయింది. మీకు ఏం చెప్పాను, హౌరా బ్రిడ్జి 10 నిమిషాల్లో మీకు చూపిస్తాను అన్నాను, అదే విధంగా నేను చూపించాను. చూడండి సార్. చూసారా, ఫ్లవర్స్ ఇవన్నీ ఫ్లవర్స్. అంత మార్కెట్ ఎంత చెత్త ఉందండి, చూసారా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా మీకు? ఇంకా బడా మార్కెట్ లోపలికి వెళ్తాను.